greetings. మరి ప్రత్యేక సమయంలో డాక్ రైటర్ గారు ప్రసంగం చేయనై ఉన్నారు. Now I call upon Dr. Doug Ryder to preach the gospel to the people here. అందరూ చప్పట్లు కొట్టి రైటర్ గారిని ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. Amen. Thank you, my dear brother. మరి నా ప్రియమైనటువంటి సోదరులకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. I want to greet all my dear brothers in the name of the Lord. Yes, you please continue. విజన్ ఇటు వస్తే బాగుంటుందిగా. పర్లేదు. ఓకే. అది తమ్ముడు మళ్ళీ స్టార్ట్ అయింది. సినిమా తమ్ముడు ఇంకోటి ఇవా యేసు బాబు యేసు బాబు ఇంకోటి ఇయ్యి తమ్ముడు మంచిది. అయ్యో నిజంగా కష్టం అవుతుంది. వద్దులే తమ్ముడు మళ్ళీ ఎంత సెట్టింగ్ మారవలేవు. మైక్లో విని లోపల భోజనానికి ఇమ్మీడియట్ గా తమ్ముడు ఏర్పాటు చేయమను. యేసు బాబు వెళ్ళిపోవాలి తమ్ముడు, టైం అయిపోయింది. లోపల భోజనాలకు ఏర్పాటు. దేవుని వాక్యాన్ని మనం చదువుకోబోతున్నామండి. పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 7 మరియు 8 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను విని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. Amen. ఆమేన్. It's good to be in the house of God tonight. ఈ రాత్రి వేళలో దేవుని యొక్క గృహంలో ఉండటం చాలా మంచిది. Anywhere we're gathered in the house of God. మనం ఎక్కడైనా సమావేశం కావచ్చు, కానీ మనం సమావేశమైన ప్రతి ప్రదేశము అది దేవుని యొక్క గృహముగా ఉన్నది. And I'm glad to be able to take a few minutes and speak to you tonight in the Word of God. ఈ రాత్రి మీతో కొద్ది నిమిషములు తీసుకుని మరి మీకు దేవుని వాక్యం వివరించుటకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. And I'll read the verses through that we read. Give you a couple of verses, my text verses, so that my English hearing people will understand too. నేను కూడా ఇంగ్లీష్ బైబిల్లో నుంచి చదువుతాను, ఎందుకంటే ఇక్కడ కూర్చొని ఉన్న ఇంగ్లీష్ తెలిసినటువంటి ప్రియులు మరి వారికి అర్థం అవ్వాలి. కాబట్టి నిర్గమకాండంలో 3వ అధ్యాయం 7, 8 వచనాలు వారికి నేను చదివి వినిపిస్తాను. In Exodus chapter 3 and verse number 7 and 8, 7 and the first part of 8, it says, And the Lord said, I have surely seen the affliction of my people which are in Egypt, and have heard their cry by reason of their taskmasters, for I know their sorrows. And the first line of verse number 8 says, And I am come down to deliver them out of the hand of the Egyptians. And I'm so glad that we've got a God that comes down when we have a need. మనకు అవసరమై ఉన్నప్పుడు మన నిమిత్తమై పరలోకములో నుండి దిగి వచ్చే మనకు ఒక దేవుడు ఉన్నాడు కనుక నేను చాలా సంతోషిస్తున్నాను. And deliver us out of the hand of our enemies, the old devil. మన యొక్క శత్రువుల చేతుల నుంచి మనల్ని విడిపించే మన దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను. I'm going to look at that phrase, I am come down, and I'm going to speak to you tonight of the presence of an almighty God. ఈ రాత్రి వేళ నేను పరలోకంలో దిగి వచ్చి అని చెప్పుకున్నటువంటి మాటలో దేవుని యొక్క సన్నిధి అనే అంశంపై మీతో మాట్లాడనై ఉన్నాను. Should I tell you tonight that you cannot be in a place where God cannot come down? నేను ఒక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే
దేవుడు లేనటువంటి స్థలంలో ఎక్కడా మీరు ఉండలేరు. When we have those trials that come our way, could I tell you that God can come down? మనము సమస్యలలో భయంకరమైన శోధనలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు పై నుండి దిగి వస్తాడనే సంగతి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. When we have the heartbreak that comes our way sometimes, God can come down. మన హృదయాలు బద్దలయ్యేటటువంటి భయంకరమైన దుఃఖంలో మనం ఉన్నప్పుడు దేవుడు మన నిమిత్తమై దిగి రాగలడు. And what a great blessing when we can know the presence of an Almighty God. సర్వశక్తివంతుడైన దేవుని సన్నిధిని కూర్చి మరి మనం కలిగి ఉంట ఎంత గొప్ప భాగ్యము. And sometimes it's at our lowest ebb that God comes down, He makes an appearance, He shows up. మనం అనుకుంటా మనం ఊహించని పరిస్థితుల్లో దేవుడు మన కష్టాలలో నష్టాల్లో భయంకరమైన శోధనలో మనం ఉన్నప్పుడు మన నిమిత్తమై పరలోకం నుంచి దిగి వస్తాడు. But I tell you tonight that God comes down to His servants. ఈ రాత్రి కాల సమయంలో మీకు తెలియచేయాలని నేను ఆశించే విషయం ఏంటంటే దేవుడు తన సేవకుల నిమిత్తమై దిగి వస్తాడు. Could I tell you tonight that if you are a servant of God, if you're attempting to do something for God, you're going to have some times when you need God to come down. చూశారండి, నువ్వు దేవుని సేవకుడైతే దేవుని యొక్క పరిచర్యలో నువ్వు ఉంటే నువ్వు కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు ఏర్పడతాయి. ఆ సందర్భాల్లో దేవుడు తప్పక నీ నిమిత్తమై దిగి రావాల్సి ఉంటుంది. We have the promise of an Almighty God that He'll show up for our needs. సర్వశక్తివంతుడైన మన దేవుని యొక్క వాగ్దానం మనకున్నది ఏమిటంటే మనం కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క తన సన్నిధితో మనలను బలపరుస్తాడు. You'll notice that in our text tonight, God came down and showed up for Moses, who was in trouble there in Egypt. ఐగుప్తు దేశంలో ఈ రాత్రికాల సమయంలో మనం చదివిన వాక్య భాగంలోని ఐగుప్తు దేశంలో మరి ఉన్నటువంటి మోషే యొద్దకు దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. Over in Genesis chapter 6, we find that He came down for a man named Noah. ఆదికాండం 6వ అధ్యాయంలో మరి నోవహు అనబడే ఒక మనుషుని నిమిత్తమై ఆయన దిగి వచ్చాడు. And gave him a plan to build an ark. ఒక ఓడను నిర్మించమని దాన్ని సిద్ధపరచమని దాని నమూనాను దేవుడు ఇచ్చాడు ఆయన. But God showed up when he had that need. ఆ యొక్క అవసరత ఉన్నప్పుడు దేవుడు వెంటనే మరి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. God showed up and came down for Abraham. దేవుడు అబ్రహాము నిమిత్తమై ప్రత్యక్షమయ్యాడు. And called him out of the land of Ur. ఊరు దేశం నుండి ఆయన బయటికి అబ్రహామును పిలిచి ఉన్నాడు. And promised him a child in his old age. ఆయన వృద్ధాప్యంలో ఒక కుమారుని ఆయన కొరకై వాగ్దానం చేసి ఉన్నాడు. What I'm saying is God comes down to the servant. చూసారండి, నేను చెప్పే విషయం ఏంటంటే రాత్రి వేళలో తన సేవకుల నిమిత్తమై దేవుడు దిగి వస్తాడు. We as servants of God don't have to worry. God will show up when we have need. మనము దేవుని సేవకులమైనప్పుడు మనకు అవసరత ఉన్నప్పుడు మన నిమిత్తమై తప్పక దేవుడు పై నుండి దిగి వస్తాడు. Could I tell you that God also shows up and God comes down for soul winners? ఎవరైతే ఆత్మల సంపాదన పనిలో పరిచర్యలో ఉంటారో అవసరతను బట్టి దేవుడు అక్కడ తప్పక ప్రత్యక్షమవుతాడు. In Mark chapter 16, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో He said, I am come down to them, go ye into all the world and preach the gospel to every creature. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. We are commanded to go into all the world and preach the gospel. మనము సమస్త ప్రపంచానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ఆజ్ఞాపించబడి ఉన్నాం. And God sent for us to. దేవుడు మనకు తప్పనిసరిగా ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు. And God comes down to us when we're out soul winning. మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఆత్మ సంపాదన పరిచర్యలో పనిలో మనం ఉంటామో అప్పుడు దేవుడు తప్పక మనతో ఉంటాడు, ప్రత్యక్షమై ఉంటాడు. In Mark 16:20 it says, and they went forth and preached everywhere, the Lord working with them and confirming with the word with signs following. Amen. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో వారు ఆజ్ఞాపింపబడిన రీతిగా సమస్త ప్రదేశాల్లోనికి వారు వెళ్లి సువార్తను ప్రకటిస్తూ ఉండగా మరి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతములు చేసి మరి చెప్పబడిన దాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు. I am so glad that I have the privilege of fulfilling part of that command all the world and preach the gospel. నేను మరి ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ నెరవేర్చబడుతున్నటువంటి ఒక బృందంతో నేను ఉండుట గొప్ప భాగ్యముగా నేను ఎంచుకుంటున్నాను. I'm about as far away from my home as I can get. I'm
so not as far away from my home. నా ఇంటి నుండి నేను ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళాను ఇప్పుడు. I have gone into all the world and been preaching the gospel. మా ఇంటి దగ్గర నుండి ప్రపంచంలోని అనేక ప్రదేశాలకు వెళ్ళి స్వార్థం ప్రకటించడానికి వెళ్తున్నాను. And I'm so glad I don't have to go alone. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నేను ఒక్కడిని వెళ్ళవలసిన అవసరం లేదు. Oh yes, I'm glad for the ones that came with me here in person. అవునండి, తప్పనిసరిగా నాతో ఇక్కడ ఉన్నటువంటి వారందరిని బట్టి నేను దేవుని పనులు తెలుస్తున్నాను. కానీ But more important than that, I'm glad that God comes down. అంతకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పిల్లరా, దేవుడే నాతో ఉండడానికి దిగి వచ్చి ఉన్నాడు. But I tell you tonight, God is down. నేను ఒక విషయం చెప్పిన, ఈ రాత్రి దేవుడు దిగి వచ్చాడు. He's wherever we are preaching the gospel. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఆయన ఉన్నాడు. ఎక్కడైతే స్వార్థ ఇప్పుడు మనం ప్రకటిస్తున్నాము ఆ స్థలంలో I said he comes down to soul winners. ఆయన, మరి నేను చెప్పాను మీకు ముందే, ఆయన ఆత్మల సంపాదన పనిలో పరిచర్యలో ఉన్నటువంటి వారి యొక్క ఆయన దిగి వస్తాడు. And God comes down to the services of the church. సంఘ యొక్క పరిచర్యలో ఆరాధన జరుగుతున్న తరుణంలో దేవుడు దిగి వస్తాడు. I read in Matthew chapter 18 and verse number 16. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనంలో, I'm sorry, I gave the wrong address. Matthew 18:20. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, Says, for where 2 or 3 are gathered together in my name, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామ పేరిట కూడి ఉందురో అక్కడ వారి మధ్య నేను ఉందునని వాగ్దానం చేస్తున్నాడు. there am I in the midst of them. వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. Hey, I believe there's more 2 or 3 here tonight. అక్కడ ఇద్దరు లేక ముగ్గురు కలిసి చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ రాత్రి. I'm so glad that there's one came besides those that you can see. మీరు చూడగలుగుతున్నారు, మరి ఇంకా అనేక మంది వచ్చినారు. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. He comes down to the services of the church. సంఘం యొక్క ఆరాధనలో మధ్యలో ఆయన వచ్చి సంఘ ఆరాధనలో ఆయన ఉంటాడు. I'll tell you a good one. God comes down to those that are sorrowful. ఎవరైతే దుఃఖంతో ఉన్నారో వారి యొక్కకు వచ్చి దేవుడు వారి తన సన్నిధితో వారిని ఆదరిస్తాడు. None of us go through life without this thing of sorrow. ఈ విధమైనటువంటి శ్రమలు జీవితాంతం వరకు ఉంటాయి కనుక మనతో ఎల్లవేళలా ఆయన ఉంటారు. The loss of a loved one, for example. ఎవరైనా ఉదాహరణకు మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా, Could I tell you that when we go through those times of sorrow, we don't have to go through them by ourselves. మనం పడే దుఃఖములు మన ప్రియులు మన కుటుంబంలో నుండి వేరై మరణం ద్వారా మన నుంచి వేరు చేయబడినప్పుడు కేవలం మనకు మాత్రమే దుఃఖపడటం కాదు, మనతో పాటు ఆయన కూడా ఉండి మన ఆదరిస్తూ ఉంటారు. We're never alone. మనం ఎప్పుడు కూడా ఒంటరి కాలేము. In John chapter 14 and verse number 18, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో we read, I will not leave you comfortless, I will come to you. That's God's word. మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మీ మధ్యలో ఉంటాను అంటున్నారు ప్రభు. In times when comfort is needed, God is there to give. మనకు ఆదరణ అవసరమైనప్పుడు దేవుడు తప్పగా మన యొక్కకు వచ్చి మనతో ఉంటారు. You never go through sorrow alone. నీవు ఎన్నడూ కూడా దుఃఖమనేటువంటి ఆ పరిస్థితిని ఒంటరిగా నువ్వు అనుభవించవు. Because God comes down to those that are in sorrow. ఎందుకంటే ఆ విధమైన దుఃఖ పరిస్థితుల్లో మనోవేదనలో మరి చెప్పనశక్యమైనటువంటి బాధలో ఉన్నటువంటి వారికి దేవుడే తోడుగా ఉంటాడు. But I also tell you tonight that God comes down to those that are seeking Him. నేను ఇంకొక విషయంలో మీకు చెప్పాలనుకుంటున్నాను, అదేమిటంటే దేవుడు తనను వెతుకు వారికి ఆయన ప్రత్యక్షం అవుతాడు. There comes a time in our life when we do seek God. అవును, మన జీవితంలో కొన్ని సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సందర్భాల్లో మనం దేవుని వెతుకుతూ ఉంటాం. And usually those times are when we are having some trouble. సహజంగా మరి ఆ సందర్భాల్లో మనకు ఎన్నో శ్రమలు ఉంటాయి కాబట్టి ఆయన దేవుని వెతుకుతూ ఉంటాం. But I'm glad to tell you tonight that God comes down to those that are seeking Him for salvation. అయితే నేను సంతోషించే విషయం ఏంటంటే ఈ రాత్రి మీకు తెలియజేసిన విషయము, ఎవరైతే దేవుని వెతుకుతూ ఉంటారో రక్షణ నిమిత్తమై వారి యొద్దకు ఆయన వచ్చి ఆయన ప్రత్యక్షం అవుతారు. In John chapter 14 and verse number 23, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో, Jesus answered and said unto him, If a man love me, he will keep my words, and my Father will love him, and we will come unto him and make our abode with him. ఎవరైనా నువ్వు నన్ను ప్రేమించిన యెడల అతడు నా వాక్యమును గైకొనును, నా తండ్రియు నేనును వచ్చి అతనితో ఉంటాము అని చెప్తున్నాడు. And could I tell you tonight that God comes down to the sinner? ఓహో, ఈ రాత్రి కాల సమయం మీకు తెలియజేసే విషయం ఏంటంటే పిల్లారా, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. God comes down to the sinner. తన పాపల నిమిత్తం కూడా దేవుడు దిగి వస్తున్నాడు. We won't read it, but over in John chapter 4, God came down to a woman at the well. యోహాను సువార్తలో మనం చదివినట్లయితే
4వ అధ్యాయంలో సమరయ స్త్రీని గురించి మనం అక్కడ చదువుతున్నాం. పాపి అయిన ఒక స్త్రీని, ఆమె నిమిత్తం కూడా దేవుడు దిగొచ్చి ఉన్నాడు. He came to a woman of ill repute and she became a saint. ఒక వేరు ఎన్నిక లేనటువంటి పాపంలో మరి అందరి ముఖాలు కూడా చూడటానికి ధైర్యం చాలనేటువంటి ఒక స్త్రీని, అపవిత్రురాలైన ఒక స్త్రీని మరి దేవుడు పరిశుద్ధురాలిగా చేశాడు. In Acts chapter 9, God came down to a man named Saul on the Damascus road. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో సౌలు అనబడే ఒక యువకుడు మరి దమస్కు అనబడిన తిన్నని మార్గంలో దేవుడు దిగి వచ్చి ఆ యవనస్తుని మార్చివేస్తున్నాడు. Saul was a murderer and a persecutor of God's people. సౌలు హంతకుడు, దేవుని ప్రజలను మరి శ్రమలకు గురి చేసేటటువంటి వాడు. He became a child of God. ఆయన ఒక దేవుని కుమారుడిగా బిడ్డగా చేయబడి ఉన్నాడు. In Luke chapter 19, God came down to Zacchaeus in a tree. లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే జక్కయ్య నిమిత్తమై దేవుడు వచ్చి ఉన్నాడు. He was a thief and he got born again. అది ఒక దొంగ, ద్రవ్యమును దొంగిలించేవాడు, కానీ దేవుడు అతన్ని ఒక పరిశుద్ధుడిగా మార్చివేస్తున్నాడు. I say to you tonight, God comes down to the sinner. అవును, నేను చెప్తున్నాను, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు పాపి నిమిత్తమై దిగి వస్తాడు. No matter what sin you've committed, God will come down to you. ఏ విధమైన పాపము, ఎటువంటి భయంకరమైన పాపం చేసినా సరే దేవుడు నీ నిమిత్తమై పరలోకము నుండి దిగి వస్తాడు. And we have a great need of God's presence because we are sinners. మనమందరం పాపము కనుక మనకందరికీ దేవుని యొక్క సన్నిధి ఎంతో అవసరమైనది. And could I gladly tell you tonight that God comes down for the saints. ఈ రాత్రి కాల సమయంలో సంతోషంగా మీతో నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు తన పరిశుద్ధ నిమిత్తమై దిగి వస్తున్నాడు. I read to you tonight 1 Thessalonians chapter 4 and verse 16. 1వ తెస్సలోనికైయుల పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, For the Lord himself shall descend from heaven with a shout, with the voice of an archangel, with the trump of God, and the dead in Christ shall rise. ప్రభు తానే పరిశుద్ధ నిమిత్తమై దిగి వస్తాడు, మరి ప్రత్యక్షమవుతాడు. ఒక బోర ఊతబడుతున్నది, ఆ బోర 4వ అధ్యాయం 16. I'm so glad that God comes down for the saints. అవునండి, దేవుడు, నేను సంతోషించే విషయం ఏంటంటే దేవుడు తన పరిశుద్ధ నిమిత్తమై దిగి వస్తాడు. And when we as saints pass from this life, they take the old body and they put it in the ground. ఇక్కడ మనం ఎవరైతే మనం వృద్ధాప్యంలోకి వచ్చి లేక మరే కారణం చేతనైనా మనం చనిపోయినప్పుడు మన దేహాన్ని తీసుకుని వెళ్ళి సమాధిలో ఉంచుతారు. But God doesn't forget us. God does not forget us. అయితే దేవుడు మనం మర్చిపోలేడండి. దేవుడు మనం మర్చిపోడు. మనం సమాధిలో మనం ఉంచబడి అంతే అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. He said the dead in Christ shall rise. ఎందుకంటే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తు యేసునందు మృతులైన వారు మొదట లేతురు. I'm so glad that he doesn't forget us even when we pass off the scene. మనం చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేపుతాడండి, ఆయన మన నేడు మర్చిపోడు. Oh, I know we in our spirit will be in the presence of God, but he didn't forget about the body either. చూశారండి, ఆత్మలో మనతో ప్రభు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారు. కానీ అంత మాత్రమే కాదు, మన చనిపోయిన తర్వాత మన దేహాన్ని సమాధిలో ఉంచిన తర్వాత మన శరీరాన్ని కూడా ఆయన మర్చిపోడు, దాన్ని తిరిగి లేపుతాడు. Can I tell you tonight, that's a personal coming. He comes to us personally. ఇంకొక విషయం ఏంటంటే ఆసక్తికరమైన విషయం ప్రియులారా, మీకు విషయం నేను తెలియజేసేది ఏమిటంటే ఆయన వ్యక్తిగతంగా మన కొరకై దిగి వస్తారు. And can I tell you also, it's a powerful coming, that even the dead in Christ shall rise. ఆయన యొక్క బోర మోగగానే క్రీస్తునందున్నటువంటి మృతులైన వారు మొట్టమొదటి లేస్తారు అని ఉన్నది. Can I tell you, it is a pleasant coming. ఆయన యొక్క Pleasant coming. ఆయన యొక్క ఆనందదాయకమైనటువంటి ఆయన దిగి వచ్చే సమయం అది. 1 Thessalonians chapter 4 verse number 18 says, Wherefore comfort one another. చూసారండి, ఆయన మనకెంతో ఆదరణ కలిగించడానికై, మనని సంతోష పెట్టడానికై ఆయన మేఘారుడై దిగి వస్తూ ఉన్నాడు. 1 తెస్సలోనికై 4:18. Let me tell you tonight, it's a permanent coming. It's a permanent coming. ఆయన శాశ్వతంగా మరి వచ్చేటటువంటి ఒక రాకడగా ఉన్నది, దేవుని రాకడ. Praise the Lord. It says, so shall we ever be. మనం ఎల్లప్పుడూ కాగా మనం ఎల్లప్పుడూ ఆయనతో కూడా ఉందుము. As God came down to Abraham, as God came down to Paul on the road to Damascus. దేవుడు ఒకవేళ ఆనాటి దినాలలో అబ్రహాము నిమిత్తమై దిగొచ్చి ఉన్నట్లయితే మరి దమస్కు అనబడే తినని మార్గంలో సౌలు అనబడేటువంటి యవనస్తుల వరకు దిగి వస్తే, Don't you think he will come down for you in your time of need? ఈ సమయాల్లో
నీకు అవసరమైనటువంటి సమయంలో నీ నిమిత్తం ఆయన దిగి వస్తాడని మీరు అనుకోవడం లేదా? But I'm telling you tonight, He is coming. నేను ఒక విషయం మీకు చెప్పరా, ఆయన వస్తూ ఉన్నాడు. He is coming again. ఆయన మరలా వస్తూ ఉన్నాడండి. And He's coming for those that are His. ఎవరైతే తన వారుగా ఉంటారో, తను అంగీకరించి తన బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఉంటారో వారి నిమిత్తమై ఆయన వస్తూ ఉన్నాడు. Let me ask you a question tonight. మిమ్మల్ని ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న అడుగుతాను. Will He come down for you ఆయన మీ నిమిత్తమై వస్తూ ఉన్నాడంటారా? when He comes again? మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు మీ నిమిత్తము కూడా, మీలో ప్రతి ఒక్కరి నిమిత్తం కూడా ఆయన వస్తూ ఉన్నాడా అనేది ప్రశ్న. He comes for all of those who have trusted Him as their personal Savior. ఎవరైతే తనను వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించి ఉన్నారో అలాంటి వారందరి నిమిత్తమై ఆయన వస్తూ ఉన్నాడు, తిరిగి వస్తూ ఉన్నాడు. He comes for all of those who know Him as their personal Savior. ఎవరైతే తనను వ్యక్తిగతంగా సొంత రక్షకుడుగా ఎరిగి ఉన్నారో, ఆయనతో సహవాసము కలిగి ఉన్నారో, ఆయన బిడ్డలుగా చేయబడి ఉన్నారు, అట్టి వారి నిమిత్తమై ఆయన తిరిగి వస్తున్నాడు. Do you know Him as your Savior? నీవు ఆయనను నీ రక్షకుడుగా ఎరుగుదువా? Brother Ryder loves the Lord. బ్రదర్ రైడర్ గారు ప్రభువుని ప్రేమించేటటువంటి ఒక గొప్ప దైవజనుడు. As I personally heard the message that he preached, I understand that he reads his Bible so well. నేను వ్యక్తిగతంగా ఈ దైవజనుడి యొక్క వాక్యములను శ్రద్ధగా విన్నప్పుడు నేను గ్రహించుకున్న విషయం ఏంటంటే, తను బైబిల్ శ్రద్ధగా చదివేటటువంటి వ్యక్తి. He is very glad being here today. ఈ రోజు ఈ స్థలంలో ఆయన ఉండటం ఎంతో సంతోషపడుతున్నారు ఆయన. I praise God for Brother Ryder and the heart that he has for India. బ్రదర్ రైడర్ గారిని గురించి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఇండియా దేశం పట్ల, ఇండియా ప్రజల పట్ల ఆయనకు ఒక గొప్ప ప్రేమించే హృదయం ఉన్నది. The message that Brother Ryder that you have preached has personally comforted me, and I am grateful to God for you. రైడర్ గారు మీరు రాత్రి అందించినటువంటి ఈ వర్తమానము నన్ను వ్యక్తిగతంగా ఆదరించింది. Because it is God's word, I know it has comforted many, and it has enlightened us, and it has encouraged us and blessed us. It's a blessing to us. ఇది మాకెంతో జీవనకరమైనది, మాకెంతో మాకు అనేక విషయాలు తెలియజేసినటువంటి సందేశం కావాలని దేవుని ప్రజలకి ఇది ఆదరణ. ఎందుకంటే దేవుని వాక్యం ఎల్లప్పుడూ ఆదరిస్తూ ఉంటుంది. Now on behalf of everybody present here, I want to thank you from the depths of my heart, Brother Ryder, for that wonderful message. మీరు ఈ అందించినటువంటి వర్తమానాన్ని బట్టి మీకు అందరి తరఫున మీకు గట్టిగా తెలియజేస్తున్నాను. అసలు గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ బ్రదర్ నాయుడు. అది ప్రభునందు ప్రియులారా, 10:30 కల్లా హోటల్లో ఉండాలని చెప్పి అయ్యగారు అన్నారు. ఎందుకంటే విమానం దాటిపోయిందంటే మాత్రం 60,000 రూపాయలు ఒకళ్ళకి నష్టం, 90,000 రూపాయలు ఇంకొకళ్ళకి నష్టం. అది వాళ్ళ బాధ. ఇంకో బాధ ఏంటంటే మధ్యాహ్నం వీళ్ళు భోజనం చేయాల. దానికి కారణం ఏంటంటే నేను 12:30కి నేను కడుపు నిండా భోజనం చేసి నిద్రపోయి చూసుకునేసరికి 3:30 అయింది. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మరి మీరందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు. మరి వెంకటేశ్వరరావు గారు, మా అంకుల్ గారు, నిర్మలా ఆంటీ గారిని నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. వారు ప్రత్యేకంగా పట్టాలు తీస్తూ వేస్తూ ఎంతో ప్రయాసపడి ఇక్కడికక్కడ తిరగటం నేను చూశాను. వారి కుమారులు, వారి జ్యేష్ఠ కుమారులు రాంబాబు గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. వారి సతీమణి చిట్టి కుమారి గారికి వారికి ఉన్నటువంటి మనసును బట్టి వారిని అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరి మేడా భాస్కర్రావు గారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. పాస్టర్ గారికి కూడా వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో వాక్యం ఉన్న మీ అందరికీ కూడా వందనాలు. మేము వెళ్ళటానికి ముందు మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చివరిగా అయ్యగారు చెప్పినటువంటి సందేశాన్ని నేను సారాంశం చెప్పి ముగించి మీకు ఒక ఆహ్వానాన్ని తెలియజేసి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాము. దేవుడు బాధపడుతూ ఉన్నటువంటి వారిని ఆదరించడానికి ఆకాశము నుండి ఈ భూలోకానికి వచ్చారు. ఇది వాక్యం యొక్క సారాంశము. తర్వాత తన కోసము వెతుకుచూ ఎవరైతే ఉన్నారో వారి కోసము దేవుడు ఆకాశం నుండి దిగి వస్తారు. తన సన్నిధిలో ఎవరు ప్రార్థన చేస్తారో వారిని పరామర్శించటానికి దేవుడు తన యొక్క సన్నిధి నుండి ఆకాశం నుండి దిగి వస్తారు. తనను వెనకే వారి కోసం, తన కోసం ఎదురు చూచే వారి కోసం, తన సన్నిధిలో ప్రార్థన చేసేటటువంటి వారి కోసము దేవుడు దిగి వస్తారు. ఇది చాలా చక్కని సందేశము. నీవు ఒంటరివి కావు,
నీకు ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా యేసయ్య నీకు తోడున్నారు అనేటటువంటి చక్కని సందేశము మరి చెప్పి ఉన్నటువంటి రైడర్ గారిని నేను అభినందిస్తూ, మరి ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఒకవేళ మీరు మీ యొక్క పాపాలలో మీరు కొట్టుకొని పోతూ ఉన్నట్లయితే దేవుడు మీ వద్దకు తన సొంత కుమారుడు యేసు ప్రభువుని పంపించారని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా వేదనతో కృంగిపోయి ఉంటే దేవుడు మీ వద్దకు దిగి వచ్చారు అన్న సంగతి మర్చిపోకూడదు. ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉంటే, నేను ఒంటరిని అని మీరు అనుకుంటూ ఉంటే, దేవుడు మీకోసం ఉన్నారు. తన యొక్క బలమైనటువంటి